ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. సినిమా ఇండస్ట్రీలో ఒకే రోజున చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న సందర్భంలో వాళ్ళ అభిమానులకు ఆయా సినిమాల పట్ల తీవ్రమైన ఆసక్తి అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు అదే రేంజ్లో బాలయ్య బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే రోజున వాళ్ళ సినిమాలను రిలీజ్ చేస్తామంటూ అనౌన్స్ అయితే చేశారు. బాలయ్య బాబు హీరోగా బోయపాడు శ్రీను దర్శకత్వంలో వస్తున్న అఖండ 2 సినిమా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేస్తామంటూ రీసెంట్గా ప్రకటించారు. అయితే ఈ సినిమా నుంచి టీజర్ అయితే వచ్చింది. ఆ టీజర్లో 25 సెప్టెంబర్ 2025వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తామంటూ అనౌన్స్ చేశారు. మొత్తానికైతే బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా ఈ సినిమా టీజర్ని రిలీజ్ చేశారు. ఇక టీజర్ అతని అభిమానులకు ఆకట్టుకోవడమే కాకుండా సినిమా మీద భారీ హైప్ని అయితే క్రియేట్ చేసింది. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్న స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా బాలయ్య బాబు ఈ సినిమాతో మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ టీజర్ను చూసిన ప్రతి ఒక్కరూ బాలయ్య బాబు రేంజ్కి తగ్గట్టు ఉన్నట్లు టీజర్ని బాగా కట్ చేశారు అంటూ ప్రశంసల వర్షం అయితే కురిపిస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా కూడా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎలాగైనా సరే ఈ సినిమాని భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్గా నిలపాలనే ఉద్దేశంతో సుజిత్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ సైతం ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు బాలయ్య బాబు అఖండ 2, పవన్ కళ్యాణ్ ఓజీ 2 సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయితే ఏ సినిమాకి భారీగా నష్టం జరగబోతుంది, ఏ సినిమా సక్సెస్ఫుల్గా నిలుస్తుంది అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది. నిజానికి 2 పెద్ద సినిమాలు ఒకే రోజున రావడం వల్ల 2 సినిమాలకు మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఒక సినిమా 2-3 రోజులు పోస్ట్‌పోన్ చేసుకుంటే బాగుంటుంది అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న హైప్‌ను బట్టి చూస్తే 2 సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయి. కానీ ఒకే రోజున 2 సినిమాలు రిలీజ్ చేయడం వల్ల రెండింటికి మైనస్ అయ్యే అవకాశాలున్నాయనేది వాస్తవం. ఫ్రెండ్స్, మరి ఈ 2 సినిమాలలో ఏది ఎక్కువ కలెక్షన్‌లు వసూలు చేస్తుంది? ఎక్కువ